హలో, మీరు ఆల్రెడీ లక్కీ లక్ష్మణ్ ఫస్ట్ సాంగ్ చూశారు. ఇంతకుముందు నేను ప్రీవియస్గా అది 10 days బ్యాక్ యూట్యూబ్లో కూడా చూశాను అనమాట. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అంతా చాలా బాగున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీలో ఇంకొక థింగ్ ఏంటి అంటే, ఇది 26 వర్కింగ్ డేస్లో కంప్లీట్ చేశారా, ఇంత చేశారని కాదండి. ఆ టెక్నీషియన్స్ చూస్తే అందరూ చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అండి. ఆండ్రూ గారు కానీ, అనూప్ గారు కానీ, అండ్ ప్రవీణ్ పూడి ఎడిటర్ గారు కానివ్వండి, అందరూ సూపర్. భాస్కర్ భట్ గారు లిరిక్స్ మాట. సో ఆ క్వాలిటీ ఈ మూవీలో, ఈ సాంగ్స్లో చాలా బాగా కనిపిస్తుంది. 100% ఐ హోప్ దిస్ విల్ ఎంటర్టైన్ యూ. అండ్ ఫస్ట్ టైం డైరెక్టర్, ఆల్ ద బెస్ట్ అండి. మీకు పర్లేదు, 4 స్తంభాలలాగా అంత పిల్లర్స్ లాగా మంచి ఫౌండేషన్ ఉన్నారు. మీ వైఫే మీ ప్రొడ్యూసర్. నైస్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ నిజంగానే లక్కీ లక్ష్మణ్ పాటని నేను సెకండ్ సాంగ్ లాంచ్ చేయడం నేను కూడా లక్కీ, బికాస్ అది కూడా చాలా బాగుంది. నీ డ్యాన్స్లో చాలా మంచి గ్రేషన్స్ వేయాలి, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ థ్యాంక్ యూ టు ఈ ప్రొడ్యూసర్. ఇప్పుడు మిమ్మల్ని తగ్గబోకూడదు. ప్లీజ్ చూడండి, చాలా బాగుంటుంది, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ హ్యాపీ టు లాంచ్ ద సాంగ్ ఓ మేరీ జాన్ ఫ్రమ్ లక్కీ లక్ష్మణ్. హలో ఎవ్రీవన్. సో ఫైనల్లీ లక్కీ లక్ష్మణ్ టైటిల్ సాంగ్ సక్సెస్ తర్వాత సో అంటే మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది లక్కీ లక్ష్మణ్ టైటిల్ సాంగ్కి. సో ఇప్పుడు మళ్ళీ ఓ మేరీ జాన్ అనే సెకండ్ సాంగ్ లాంచ్ జరిగిందనమాట మన చందు మొండేటి అన్నతోని. సో హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ చందు అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ సో హ్యాపీ ఫర్ యూ ఫర్ కార్తికేయ టూ. సో మన తెలుగు సినిమా, మన సౌత్ ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇంకా ముందుకెళ్ళడానికి వన్ ఆఫ్ ది రీజన్ కార్తికేయ టూ ఇప్పుడు. సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ మీరు లాంచ్ చేయడం అనేది సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ అట్ ది సేమ్ టైమ్ సచ్ ఎ డౌన్ టు ఎర్త్ యు ఆర్. అంటే ఎంత ఆయన అంత పెద్ద హిట్ కొట్టినా కూడా హీ ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ మేము అడగగానే సో హీ కాల్డ్ అస్ అండ్ హీ లైక్డ్ ఇట్ అండ్ హీ లవ్డ్ ద సాంగ్ అండ్ హీ మోటివేటెడ్ అస్. సో ఆయన ఎనర్జీ ఇచ్చాడు మా అందరికీ, మా డైరెక్టర్ అభియాన్నకి అండ్ మా ప్రొడ్యూసర్ హరిత మేడంకి. సో హరిత మేడం అన్నాను. ఓకే. సో ఓ మేరీ జాన్ సాంగ్ అయితే నిజంగా అనూపన్న చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు సాంగ్. సో మన భాస్కర్ భట్ల గారు లిరిక్స్ అండ్ అట్ ది సేమ్ టైం మన అనురాగ్ కుల్కర్ని, సో ఆయన కూడా చాలా బాగా పాడాడు. సో చాలా మంచి సాంగ్ అవుతుంది. సో మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో